దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని ఏఐసీసీ మెంబర్, పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు, కాంగ్రెస్ జిల్లా ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు పేర్కొన్నారు. దేశంలో రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవ నిర్మాత అని ఏఐసీసీ మెంబర్, పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు, కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు, కాంగ్రెస్ జిల్లా ఐఎన్టీసీ కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్లూరి రాజు కొనియాడారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. తొలిసారి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టెక్నాలజీని, టెలికమ్యూనికేషన్లు, సమాచార సాధన పరికరాలు తీసుకురావడంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నేత, దేశం కొరకు ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పబ్బినేడి కృష్ణ, పీసీసీ సభ్యులు పోలిశెట్టి కృష్ణారావు, దవులూరు ధనకోటి, ఖమ్మం రాజాబాబు, లంబాడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళా వెంకటరావు గారి భవన్లో 34వ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి మరి పెద్దల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ దాంట్లో మనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఒక దేశానికి ఒక వెన్నుముక్క. ఎందుకంటే ఆయన యొక్క మరణం ఈ ఆత్మాహుతి దాడితోటి పెరంబదూరులో ఆయనపై దాడి జరిగింది. ఆ దాడిలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన దేశానికి చేసిన సేవలు, అనేకమైన సేవలు, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే ఏముంది, ఒక టెక్నాలజీ అయితే ఏముంది, ఆయన మొట్టమొదట ఈ టెక్నాలజీ రంగాన్ని తీసుకొచ్చింది ఆయన. కనుక ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలతో ఆయన యొక్క వర్ధంతిని మేము బాధగా జరుపుకుంటున్నాం. కనుక ఇలాంటి నాయకులందరూ ఒక కాంగ్రెస్ పార్టీలోనే దేశానికి త్యాగం చేసి అమరవీరులు అవుతారు. మళ్ళీ ప్రజలందరూ ఒకసారి గుర్తించి మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ ఒక్కసారి అధికారాన్ని ఇస్తారని కోరుకుని సెలవు తీసుకుంటాం. ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఇక్కడ ఎవరైతే మరి ఈ యొక్క సిటీ పార్టీ నడుపుతున్నారో రాంబాబు గారు, అలాగే చెక్కా నూకరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఒక విషయం ఏంటంటే చెప్పుకోవాలి, రాహుల్ గాంధీ గారి యొక్క ఆయన స్ఫూర్తి తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో తనయుడుగా ఆయన దేశం అంతా కూడా తిరిగి పాదయాత్ర అయితే మరి చాలా వరకు ప్రజలను ఆకట్టుకుని, కాంగ్రెస్ పార్టీని ఆకట్టుకుని ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఎవరైతే మరి రాజీవ్ గాంధీ మరణించారో ఆ యొక్క స్ఫూర్తిని మరి అందరూ కూడా మరి చాలా బాధాకరంతో ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే హక్కుల పరిరక్షణకై పోరాడుతున్నారో రాహుల్ గాంధీ మరొకసారి ప్రధానమంత్రి చేసి, అలాగే ఏదైతే మనకి రాజీవ్ గాంధీ గారు ఆసనం ఉన్నారో ప్రధానమంత్రిగా చేసే సగంలోనే చనిపోయినా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకుని రాహుల్ గాంధీకి మనం అందరూ కలిపి, దేశమంతా కూడా కలిసి మన కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు అంతా కూడా కలిపి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటారు. 91 ఎలక్షన్ టైంలో రాజీవ్ గాంధీ గారు వైజాగ్ నుంచి పెరంబూర్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న శుభ సందర్భంలో ఆత్మాహుతి దళం చేసినటువంటి పథకానికి బలైనటువంటి రాజీవ్ గాంధీ గారు 34వ వర్ధంతి వేళ కాకినాడ కాంగ్రెస్ ఆఫీసులో మనం జరుగుతున్నాం. అటువంటి నాయకుడిని వట్టం పెట్టుకున్న ఉగ్రవాదులు చాలా దురదృష్టకరం. ఇటువంటి నాయకుడు మనకు దొరకడు. మళ్ళీ రాహుల్ గాంధీ గారు తనయుడు ఇవాళ కాంగ్రెస్ అధ్యక్ష పార్టీలో ఉన్నారు. ఈ పార్టీ మళ్ళీ బలోపేతం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేలాగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు.